హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నేను మాట ఇచ్చాను అంటే ప్రాణం పోయినా సరే మాట తప్పును అని చెప్పేసి సినిమా డైలాగులు కొట్టి ఈరోజు మాట తప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం ఏమనాలి? మాట తప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం ఏ కొత్త పేరు పెట్టాలి? తప్పకుండా ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి కమెంట్ బాక్స్లో మాత్రం రాయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు వాలంటరీ వ్యవస్థ గురించి నోటికొచ్చినట్టు వాగిండు. 30,000కి పైగా అమ్మాయిలని కిడ్నాప్ చేసినారు వాలంటరీ వ్యవస్థ వల్ల. దీనికి కారణం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాలంటీర్లు అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. అది కాకుండా ఏ స్టేజ్ ఎక్కితే ఆ స్టేజ్ మీద వాలంటీర్ల గురించి చాలా నీచంగా మాట్లాడిండు. తర్వాత ఏమైందో ఏం మాయ జరిగిందో తెలియదు. సడన్గా వాలంటీర్లు అందరూ దేవుళ్ళు, వాలంటీర్ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ, వాలంటీర్లకు 5,000 రూపాయలే జగన్మోహన్ రెడ్డి జీతం ఇస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, లేదు వాలంటీర్లకు జీతం పెంచాలే, 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి మళ్ళీ డైలాగు, అంటే ఊసర వెళ్ళి ఎట్లయితే రంగు మారుస్తుందో అట్లా డైలాగు మాట్లాడు. సరే, రెండోసారి ఇచ్చిన మాట మీదన్నా ఉన్నాడా అంటే ఈరోజు మొత్తానికి వాలంటీర్లను మొత్తానికి బొందబెట్టేసాడు. ఇక వాళ్ళ ఉద్యోగాలు మొత్తం స్వాహా అయిపోయినాయి. ఇదే దారిలో చంద్రంబాబాయ్ అయితే ఇక దేవుడు. ఎందుకు అంటే ఏందది మూటలు మూసే ఉద్యోగమా అని చెప్పేసి హేళన చేసి 5,000 రూపాయలు జీతం ఉన్న ఉద్యోగం ఏందా ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడి ఇది వేస్ట్. వాలంటీర్లు మధ్యాహ్నం పూట ఇంటికి పోయి తలుపులు కొట్టి ఆడవాళ్ళతోటి అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు, మగోళ్ళు లేనప్పుడు ఇంటికి పోతున్నారు అని చెప్పేసి నీచంగా గలీజ్గా మాట్లాడింది చంద్రంబాబాయ్. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం మాయ చేసేవే అయింది. సడన్గా వాలంటీర్ల మీద ప్రేమ పుట్టింది. ఎందుకంటే 1,20,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళ ఇండ్లు, వాళ్ళ చుట్టుపక్కల ఇండ్లు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు ఇవన్నీ చూస్తే ఓట్లు దండిగా ఉన్నాయి. వాలంటీర్లతో పెట్టుకుంటే ఓడిపోయే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి గ్రహించి చంద్రంబాబు ఏం చేసిండు, లేదు ఈ వ్యవస్థ ఓట్లు కూడా మనకు కావాలి, వాలంటీర్లు కూడా మనకే ఓటు వేయాలి, ఏం చేయాలబ్బా అని చెప్పేసి వాలంటీర్లకి జీతం పెంచుతా, వాలంటీర్ల ఉద్యోగాల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి లేనిపోని డైలాగులన్నీ కొట్టేసరికి ఇందులో వాలంటీర్ల తప్పు కూడా చాలా ఉంది. పాపం నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సరే వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు, అది ఇది. ఈరోజు మనం ఈ వీడియో చేసేది అందుకే. కంచుకంఠం అన్న ప్రోగ్రాం గురించి మనం స్టార్ట్ చేయగానే ఆ ప్రోగ్రాంలో మా బాధలు వేయండి అన్న అని చెప్పేసి మా పేర్లు మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి చాలామంది మహిళలు, అంటే మగోళ్ళు కూడా, అబ్బాయిలు కూడా నాకు మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నారు. ఇందులో వాలంటీర్ల ఏదైతే తప్పు ఉందో అది చాలా పెద్దది. ఎందుకు అంటే ఈ వ్యవస్థ, అంటే వాలంటీర్ వ్యవస్థని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి, అంటే ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రజలతో పాటు మీకు కూడా ఎంతో కొంత అమౌంట్ డబ్బు అన్నది వస్తుంది, మీ పేరు కూడా. ఇప్పుడు వాలంటీర్ వెళ్ళి ఏదో ఎక్కడో ఉన్నోడు పోయి, ఎక్కడికో విజయవాడలో ఉన్నోడు పోయి విశాఖపట్నం పోయి ఉద్యోగం అయితే చేయడు. ఆ వాలంటీర్ గల్లీలోనే తన ఇంటితో పాటు ఇంకో 4 ఇళ్ళు చూసుకోవాలి, అంతే కదా. ఆ చిన్న పని మీరు చూసుకోండి అని చెప్పేసి ఒక జీతం ఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే, ఈ వాలంటీర్లు ఏం చేశారు, చంద్రంబాబాయ్ ఎప్పుడైతే జీతం పెంచిస్తా అన్నాడో, ఎప్పుడైతే పర్మనెంట్ చేస్తా అన్నాడో అప్పుడు లేదని చెప్పేసి చంద్రంబాబాయ్కి ఓట్లు వేసారు. నిజం మనం ఒప్పుకోవాలి, వాలంటీర్ వ్యవస్థలో చాలామంది చంద్రంబాబాయ్కి ఓటు వేసారు. చాలామంది ఓటు వేసారు, ఓటు వేరే వాళ్ళు వేసేటట్టు కూడా చేశారు. ఎందుకు అంటే జీతం ఎక్కువ ఇస్తాడంట చంద్రబాబు నాయుడు పర్మనెంట్ చేస్తాడంట అని చెప్పేసి ఏదేదో ఆశపడ్డారు. కాకపోతే ఈరోజు వాలంటీర్ల ఆశలు మొత్తం అడియాసలు అయిపోయినాయి. ఎందుకంటే డైరెక్ట్గా నిన్నటిదాకా ఇండైరెక్ట్గా చంద్రంబాబాయ్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడి ఈరోజు డైరెక్ట్గా ఏం చేశారంటే వాలంటీర్ వ్యవస్థనే లేకుండా చేసి పెన్షన్ల పంపిణీ అనేది చేశారు. సరే, బాగా చేసిరా బాగా చేయలేదా అన్న విషయాన్ని మనం పక్కన పెట్టేద్దాం, అది ఇంపార్టెంట్ కాదు. కానీ వాలంటరీ వ్యవస్థ అన్నది ఈరోజు అవసరం లేదు అని చెప్పేసి ఇద్దరు కూడా నిరూపించారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సభలో మాట్లాడుకుంటూ ఏమన్నాడు, వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా మనము పెన్షన్లు పంపిణీ అనేది సక్సెస్ఫుల్గా చేసినాము. అట్లాంటప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అన్న ప్రశ్న కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టించాడు. మెల్లగా ఏం చేస్తారు అంటే వాలంటీర్ వ్యవస్థని అసలు లేకుండా చేస్తారు. రేపు పొద్దున మీరు ఆశకి అత్యాశకి ఒక హద్దు అనేది ఉంటుంది. అత్యాశపడ్డారు వాలంటీర్లు అందరూ, అందుకే దేవుడు వాళ్ళ మీద ఈ రకంగా కక్ష అనేది తీసుకుంటున్నాడు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే నేను ఒకటే విషయం చెప్తా, ఏంటి అంటే 1,20,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళని రోడ్డు మీద పడేస్తే మాత్రం, వీళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా వైసీపీ దగ్గర నుంచి, మీడియా నుంచి ప్రతి ఒక్కరు కదలాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే ఇది దారుణం కాబట్టి. ఎందుకు దారుణం అంటే ఒక వ్యవస్థ అన్నది ఆ వ్యవస్థ నిర్మించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మీరు ఏదో వేరే పార్టీ ఆ వ్యవస్థను స్టార్ట్ చేసింది అని చెప్పేసి మీరు క్లోజ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. అది ఈరోజు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఇట్లాంటి కక్షపూరిత చర్యల వల్ల ఏమవుతుంది అంటే పాపం పిల్లలు
వాలంటీర్లు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఈరోజు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో పోయి టీడీపీ ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. సార్ మాకు అన్యాయం జరిగింది సార్, ఇట్లా సార్ మేము రిజైన్ చేసినాం. కొంతమంది రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రిజైన్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని రిటర్న్ తీసుకోండి. మీరేమన్నారు, రిజైన్ చేసినా కూడా మేము తీసుకుంటాం మళ్ళీ అని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఆ మాట మీద ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను అడుగుతున్నా, మీరు ఇచ్చిన ఒక్క మాట మీద ఉండండి. ఫ్రీ బస్సు అన్నారు. తెలంగాణలో ఫ్రీ బస్సు అన్నది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళు 2వ రోజు నుంచే ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారు. మరి ఆర్టీసీ మీ అండర్లోనే ఉంది, ప్రభుత్వం అండర్లో. ఎందుకని చెప్పేసి మీరు ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేయలేదు ఇంతవరకు? ఏదైనా పథకం స్టార్ట్ చేసిరా? సరే పెన్షన్ ఇస్తున్నారు, నో డౌట్. పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిండు. అసలు పెన్షన్ సిస్టమ్ పెంచి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. వాలంటరీ వ్యవస్థ, ఈరోజు సెక్రటేరియట్ వ్యవస్థ ప్రతి ఊరిలో ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు. అట్లాంటిది మీరు ఈరోజు ఇచ్చిన మాటను తప్పి పాపం వాలంటీర్లని వెన్నుపోటు పొడిస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ వచ్చి ఇంకా 20 రోజులే అయింది. అట్లాంటిది గవర్నమెంట్ ముగింపు అన్నది ఈ రోజు నుంచి, అంటే 1 జూలై నుంచే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా దీని మీద ఆలోచించండి. ప్రజలకి అన్యాయం చేయొద్దు, వాలంటీర్లకు అన్యాయం చేయొద్దు. ఎందుకంటే అవి 120 మంది, 1,20,000 మంది వాలంటీర్లు కాదు, 1,20,000 కుటుంబాలు అవి. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడడానికి వీల్లేదు. తప్పకుండా దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వాలంటీర్లకి మళ్ళీ ఆ పాత రోజులు అన్నవి రావాలి. ఎవరైతే రిజైన్ చేసారో వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థ చావకూడదు. ఎందుకంటే ఇది చాలా మంచి వ్యవస్థ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా తేబోతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించింది. అంటే అది ఎంత మంచి వ్యవస్థ, తప్పకుండా ఒకసారి ఆలోచించండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని అందరికి పంపించండి. ఈ వీడియో అన్నది వైరల్ అవ్వాలి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.